హాయ్ గైస్, వాట్సాప్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం చింటూ? డబ్బులు వేస్ట్ చేయడం ఎలా అని లొకేషన్. ఏదో ఎట్టకారాలు వద్దు. సరిగ్గా చెప్పు. యాక్చువల్గా అయితే యాపిల్ స్టోర్కి వెళ్తున్నాం గైస్. మార్నింగే నేను లేచి నేను యాక్చువల్గా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాను. బట్ మా చింటూ లేచి ఇంకా రిలాక్స్డ్గా ఉందాము, ఎందుకు సండే కూడా ఫాస్ట్గా అలా రష్ చేయడం ఎందుకు అని ఇంకా బాగా రిలాక్స్ అయ్యి ఆల్మోస్ట్ 2:30కి స్టార్ట్ అయ్యాము. మా చింటూ లేచి రెడీ అయ్యేసరికి ఇంత టైం అయిందనమాట. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏంటంటే నాకు యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి నేను ఐఫోన్ ప్రాపర్ అప్గ్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రాపర్ అప్గ్రేడ్ అంటే కొంచెమన్నా కొంచెమన్నా ఫోన్ని చేంజ్ చేస్తారేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత 17 కొంచెం నాకు బాగానే అనిపించింది. అంటే కొంచెమన్నా అలా పైన ఇలా బార్ పెట్టి అవన్నీ అండ్ కొన్ని ఫీచర్స్ కూడా నాకు బాగా నచ్చాయి. సెల్ఫీ అంటే లైక్ 2 సైడ్స్ వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ కొన్ని బుగాటి ఓకే ఏదో కార్ చూసి ఎగ్జైట్ అవుతున్నాను మా చుట్టూ. సో ఆ ఫీచర్స్ అన్నీ నచ్చాయి అండ్ సెల్ఫీ తీసుకోవడానికి కూడా నాకు సరిగ్గా పట్టుకోవడం రాదు. సో సెల్ఫీ తీసుకునేటప్పుడు కూడా ఇలా హారిజాంటల్ సెల్ఫీ 2 ఒకటే యాంగిల్లో తీయొచ్చు. ఇవన్నీ ఫీచర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో వెళ్ళి ఒకసారి కంప్లీట్గా చూద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే ఈరోజు మార్నింగ్ నుంచి వెయిటింగ్ అనమాట. నేను ఎప్పుడు వెళ్దాం, యాక్చువల్లీ నిన్ననే వెళ్దాం అనుకున్నాము, కానీ నిన్న కూడా ఇంకా అంత ఓపిక లేక వెళ్ళలేదు. సో ఈరోజు వెళ్తున్నాం ఫైనల్లీ. అండ్ చింటూ ఇందాక చెప్పాడు కదా ఐఫోన్ డబ్బులు వేస్ట్ చేయడం ఎలా అన్నావు కదా, అది కాదు యాక్చువల్గా. నా దగ్గర ఏమో ఐఫోన్ 13 Pro ఉందన్నమాట. ఇదిగోండి, ఇది ఐఫోన్ 13 Pro ఉంది. నేను గాడు కూడా మార్చలేదు, 3 years నుంచి సేమ్ గాడు. సో ఈ ఫోన్ యాక్చువల్గా మా సిస్టర్ ఇన్ లా, మా వదిన గిఫ్ట్ ఇచ్చారనమాట. మా వదిన అంటే యాక్చువల్ రామ్ వాళ్ళ అక్క, కానీ నేను కూడా అక్క అనే పిలుస్తాను మోస్ట్లీ. సో మీకు చెప్పడానికి వదిన అని చెప్తున్నాను. తను గిఫ్ట్ ఇచ్చారు. తను గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నేను ఇంకా డైరెక్ట్ యూఎస్ వచ్చాను. యూఎస్ వచ్చి 3 years అవుతుంది, కానీ నేను ఎప్పుడు అంటే ఇలా ఫోన్ ఎప్పుడు తీసుకోలేదన్నమాట. ఎందుకంటే ఇంకా లైక్ ఎప్పుడు తీసుకుందామన్నా లాస్ట్ ఇయర్ యాక్చువల్ తీసుకుందాం అనుకున్నా, చాలా రోజులు అయింది కదా అప్గ్రేడ్ అంటే. కానీ నాకు 16 అప్గ్రేడ్ అస్సలు నచ్చలేదు, అది సేమ్ 15 లానే అనిపించింది. సో ఇంకా లైట్ తీసుకున్నా. అండ్ ఆల్సో మాకు ఇండియాకి వెళ్ళే ప్లాన్ ఉండే అనమాట. ఎగ్జాక్ట్గా రిలీజ్ అయిన ఒక 1-2 monthsలోనే ఇండియాకి వెళ్ళాల్సి వస్తుండే. సో ఇంకా ఎందుకులే అనేసి ఇంకా తీసుకోలేదన్నమాట ఫోన్. సో ఇప్పుడు నాకు 17 యాక్చువల్ ఫీజిబుల్ ఉంది, ఇదే టైంకి కరెక్ట్ రిలీజ్ అవ్వడం. నేను ఎప్పటి నుంచో ఈ ఇయర్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ వచ్చాక తీసుకుందాం అనుకున్నాను. నేను డిసెంబర్లో పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చాక తీసుకుందామంటే మళ్ళీ నాకు ఎందుకో నెక్స్ట్ వర్జన్కి వెయిట్ చేయాలనిపించింది. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి తీసుకుంటే ఫోన్ ఐ థింక్ ఐ యూజ్ ఇట్ ఫర్ 3-4 years, అన్లైక్ మా చింటూ. ఏంట్రా అంటే కాదు, నా దగ్గర 13 ఉంది గైస్. డబ్బులు వేస్ట్ చేస్తున్నాను కదా, నీ దగ్గర ఏ వర్జన్ ఉంది చెప్పు? 6S. మళ్ళీ వేస్తాడు 6S అంట, అబద్ధాలు చెప్తున్నాడు. చింటూ దగ్గర 15 ఉంది. 15 కాదు, 15 Pro ఉంది చింటూ దగ్గర. చింటూ ఏమో నేను ఆల్మోస్ట్ నా కన్నా కొంచెం ముందు తీసుకున్నాడు, రిలీజ్ అవ్వగానే తీసుకున్నాడు. అండ్ ఆ ఫోన్ తర్వాత 13 Pro ఒకసారి ఇండియాకి వెళ్ళినప్పుడు పగిలిందని చెప్పేసి మళ్ళీ కొత్త ఫోన్ తీసుకున్నాడు. ఇప్పుడు నేను తీసుకుంటే డబ్బులు వేస్ట్ అంటున్నారు. వాట్ ఇస్ చింటూ పిల్లడి అమ్మడో ఫ్లోలో చనేస్తాం అని మైండ్లో పెట్టుకోకే, మెట్లు వచ్చేద్ది. సో అలా అనమాట. నేను ఇంకా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఇది కొంచెం ప్రాపర్ అప్గ్రేడ్ అలాగా అనిపించింది, అందుకు తీసుకుందామని వెళ్ళి. యాక్చువల్గా ఈ ఇయర్ లాంచ్ అయినవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. అంటే ఐఫోన్ ఎయిర్ కూడా రిలీజ్ అయింది. సో అది కూడా యాక్చువల్ చాలా స్లిమ్గా చాలా బాగుందని నేను రివ్యూస్ చూశాను. బట్ లెట్స్ సీ, అంటే నాకు ఒకవేళ చూడగానే నాకు డైరెక్ట్ ఫీల్ ఎలా ఉంటుందని చూడాలని ఉంది. సో ఒకవేళ నాకు ఎయిర్ నచ్చితే ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎయిర్ తీసుకుంటా. కానీ నాకు ఆరెంజ్ కలర్ చాలా నచ్చింది ప్రోలో. అంటే అది ఏమంటారు, లైక్ ఫుల్ బ్రైట్ కలర్లా అనిపించింది. సో నాకు ఆ బ్రైట్ కలర్స్ ఎప్పుడు ప్రోలో ఉండవు యాపిల్లో. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి రిలీజ్ చేస్తున్న మోడల్స్లో ఎందులో ప్రోలో మ్యాక్సిమం మనకి బ్లూ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, ఈ మన వైటిష్ కలర్ ఏదో ఒక షేడ్ ఉంటుంది, కానీ ఎప్పుడు ఈ బ్రైట్ కలర్స్ అయితే ఎప్పుడు పెట్టారు ప్రోలో. సో ఇప్పుడు బ్రైట్ కలర్ ప్రోలో వచ్చిందని నాకు
కంపల్సరీ నాకు అదే కలర్ తీసుకోవాలని ఉంది. బట్ ఏమో మరి చూడగానే భయం వేసేలా ఉంటాయి. అంటే సింధు ఇప్పుడు నువ్వు 17 Pro ఎందుకు తీసుకుంటున్నావు? కలర్ కోసం. కలర్ టెక్నికల్ డీటెయిల్స్, హార్డ్వేర్ డీటెయిల్స్ లో ఏం ఇంప్రూవ్మెంట్స్ చేశాడు 17 Pro? ఈ నసగడ ఎప్పుడే వచ్చాడేంటి? డీటెయిల్స్ అంటే కెమెరా కూడా నచ్చింది. అంటే కెమెరా ఇలా కెమెరా ఎలా నచ్చింది? ఇలా పెట్టి సెల్ఫీ తీసుకోవచ్చు. నాకు ఇలా తీసుకోవడం ఇబ్బంది అవుతుంది వచ్చింటూ, అందుకే ఇలా పెట్టి తీసుకోవచ్చు అని తీసుకుంటున్నా. అదొకటి. అండ్ అదే కాదు గైస్, ఇంకొకటి నాకు ఎప్పుడు 128 GB సరిపోద్ది అనిపించేది. కానీ రీసెంట్గా నేను ఫొటోస్ ఎక్కువ క్లిక్ చేసే కొద్దీ, అది స్టోర్ అయ్యే కొద్దీ 128 GB ఉన్నప్పుడు నాకు మెమరీ ఫుల్ అని వస్తుంది ఈ మధ్య యాపిల్లో. సో మళ్ళీ ఆ ఫొటోస్ డిలీట్ చేసి నేను క్లౌడ్కి బ్యాకప్ చేసుకొని ఇదంతా చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ లాంచ్ చేయడమే 256 చేస్తారు కదా, అందుకు అదొకటి. $100 పెంచాడు దానికి. దట్స్ ఫైన్, ఇంకేం చేస్తాం. అంటే ఫస్ట్ ఏమో 64 ఉండే కదా బేస్ 128. ఫస్ట్ ఎప్పుడో పాత. ఫస్ట్ ఏమో 16 GB నుంచి స్టార్టింగ్ ఉండే, అవి 64, 128 ఇంకా లాస్ట్. అంటే అంతే ఎక్కువ అనుకుంటుండే. ఇప్పుడేమో 2 TB వరకు ఉన్నాయి. అంటే ఇంక మీరు హార్డ్ డిస్క్ కొనుక్కొని అవసరం లేదనుకో, ఫోన్ తీసుకొని అదే హార్డ్ డిస్క్ లా వాడేయచ్చు. అండ్ కెమెరా కూడా చాలా ఇంప్రూవ్ చేశారు ఇప్పుడు. అది ఏం ఇంప్రూవ్ చేశారు రెండు చెప్పు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అలా అడగకండి సార్. అంటే నేను గూగుల్లో చూసి చెప్తా. కానీ కెమెరా చాలా ఇంప్రూవ్ చేశారు. అంటే దగ్గర నుంచి తీస్తే పింపుల్స్ చాలా క్లియర్ బాబోయ్, మామూలు ఏమిటో కదరా బాబోయ్. సో అదొకటి. అండ్ నాకు అంటే కొంచెం చేంజ్ ఉంది. ఐ లైక్ ద కలర్. ఇన్ని రీజన్స్ ఉన్నాయి. నువ్వు 15 ఎందుకు మార్చావు అది చెప్పు. అప్పుడు టైటానియం వచ్చింది. ఇంకా 13 Pro 15 Pro చాలా డిఫరెన్స్. డిజైన్ మారింది. డిజైన్ ఏం మారలేదు, సేమ్ కెమెరా 3 చుక్కలు అలాగే ఉన్నాయి. 3 చుక్కలు కాదు, ఫ్రంట్ సైడ్ మారింది. ఫ్రంట్ సైడ్ కొంచెం డైనమిక్ ఐలాండ్ ఆ ఫీచర్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో వచ్చిందని కొనలేదు, నా ఫోన్ పగిలింది కాబట్టి కొన్నా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఇందాక నువ్వే చెప్పావు కదా ఫోన్ పగిలిందని. ఓకే సర్లే. కానీ నేను తీసుకోవడం జస్టిఫైడ్. ఎందుకంటే నా ఫోన్ కొంచెం స్లో అయ్యి స్టక్ కూడా అవుతుంది కాబట్టి. అందుకు నాకు ఐఫోన్ 17 ఇవన్నీ నచ్చాయి. అన్నీ కంబైన్డ్ కదా కాబట్టి అందుకు తీసుకుంటున్నాను నేను. సో బేసిక్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే లైక్ ఫోన్ ప్లాన్తో పాటు మనకి ఫోన్ తీసేసుకోవచ్చు. అంటే సపరేట్గా వెళ్ళి ఫోన్ కొనుక్కొని అవసరం లేదు. ఇప్పుడు మీరు లైక్ ఏదో ఒక క్యారియర్లో మీరు హైయెస్ట్ ప్లాన్ తీసేసుకుంటే వాళ్ళే ఫోన్ ఇస్తారు. సో నేను అలా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను అందుకు. బట్ లుక్ అండ్ ఫీల్ నాకు ఏ ఫోన్ అక్కడ అంటే క్యారియర్స్ తీసుకున్నప్పుడు మీకు ఫోన్ రెడీగా అవైలబుల్ ఉండదు, మీకు డైరెక్ట్ షిప్ చేస్తారు ఇంటికి. సో ఏ ఫోన్ తీసుకోవాలి అని క్లారిటీ రావడం కోసం ఇప్పుడు వెళ్తున్నాను. అండ్ నేను యాక్చువల్గా ఐఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి లైక్ ఆ మోడల్స్ అందరు పెట్టే రివ్యూస్ అవన్నీ చూసి నాకు నిజంగా ఆ ఫీల్ ఎలా ఆ ఫీల్ టచ్ అండ్ ఫీల్ ఎలా ఉంది అని చూడాలని చాలా ఉండింది. నిన్ననే ప్రీ బుకింగ్ స్టార్ట్ అయింది. సో ఇంకా అన్ని స్టోర్స్లో డిస్ప్లే పెట్టేస్తారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అందుకు ఇంకా ఈరోజు వెళ్తున్నాము. ఈరోజు వెళ్ళి ఇంకా వీఆర్ గోనా షో యూ ఆల్ ద మోడల్స్. లైక్ ఐఫోన్ ఇప్పుడు ఏవో వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ టైం ఐ థింక్ ఐఫోన్లో ప్రో ఫీచర్స్ కూడా లైక్ నార్మల్ ఐఫోన్లో పెట్టారు. అంటే ఇప్పుడు ఐఫోన్ 17లో కూడా కొన్ని ప్రో ఫీచర్స్ ఉన్నాయంట. సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్. ఇంకా ఇప్పుడు ఇక్కడే ఉంది మాల్. ఇందులో యాపిల్ స్టోర్కి వెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది నాకు తెలిసి మా చుట్టుపక్కల ఉండే వాటిలో ఇదే ఐ థింక్ కొంచెం పెద్ద యాపిల్ స్టోర్. హే గైస్, అయితే వచ్చేసామన్నమాట మేము మాల్ లోపలికి. ఇప్పుడు యాపిల్ స్టోర్ వెతుక్కుంటున్నాము ఎక్కడుందని. చింటూ ఇటు సైడేనా అనుకుంటా. ఓకే గైస్, ఫైనలీ యాపిల్ స్టోర్కి వచ్చేసాము. సో ఇంకా లెట్స్ గో అండ్ చెక్ అవర్ న్యూ 17 సిరీస్. నాకు కూడా అలాగే ఉంది. ఇవన్నీ 16 Pro. 17 Pro ఎక్కడ మేము వెతుకుతున్నాం గైస్ వస్తాం. హే గైస్, మళ్ళీ కార్లోకి వచ్చామేంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏమైందంటే ఇది నెక్స్ట్ వీక్ అనమాట. లాస్ట్ వీక్ మేము వెళ్ళినప్పుడు
యాపిల్ స్టోర్లో ఐఫోన్లు లేవని చెప్పారు. నిన్ననే ప్రీ బుకింగ్ స్టార్ట్ అయింది. సో ఇంకా అన్ని స్టోర్స్లో డిస్ప్లే పెట్టేస్తారు. ఎట్లుంటుంది మరి మనతోని? సో మేము వెళ్ళి ఇంకా రెడీగా చాలా ఎక్సైటెడ్గా ఉండే, బట్ వెళ్ళి చూస్తే అక్కడ ఐఫోన్సే లేవు, ఇంకా స్టోర్లోకి రాలేదు. 19th రోజు వస్తాయి అని చెప్పారు. సో ఈరోజు 21st అనమాట. సో ఇంకా వీకెండ్ సండే రోజు చింటూ ఇంకా పడుకున్నా కూడా పాపం నిద్రమత్తులో ఉన్నాడు. బట్ స్టిల్ చింటూని లేపి తీసుకొచ్చాను, కంపల్సరీ వెళ్ళి చూద్దాం ఒకసారి అని. సో యాక్చువల్గా ప్రీ ఆర్డర్ నేను చేసేసాను ఐఫోన్ 17 Pro. ఆ ఆరెంజ్ కలర్ నాకు చాలా నచ్చిందనమాట. సో కానీ అది వచ్చేలోపు నాకు ఆగాలని లేదు. సో ఆ ముందే నేను వెళ్ళి చూద్దామని ఈరోజు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. మేము మాల్ లోపలికి వచ్చేసామన్నమాట. సో ఇదే యాపిల్ స్టోర్, ఒకసారి చూడండి. నేను మొన్ననే రిలీజ్ అయింది కదా ఫోన్, స్టోర్స్లోకి వచ్చింది కదా, లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇప్పుడు మనం ఈ లైన్లో వెయిట్ చేసి వెళ్ళి చూడాలన్నమాట ఫోన్. ఇక్కడే అన్ని న్యూ ఫోన్స్ ఉన్నట్టున్నాయి, చూద్దాం వెళ్ళి. ఓకే, మై ఫేవరెట్ ఆరెంజ్ కలర్ ఫోన్. మై గాడ్, ఐమ్ టచింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. యా, టచ్ అండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. అండ్ లుక్ ఎట్ దిస్ కలర్. అసలు ప్రో వర్షన్స్లో మనకి కలరే ఉండదు. నేను తీసుకుంది బూస్ట్ క్యారియర్ నుంచి అనమాట. సో చాలా బాగుంది. ఇఫ్ యూ సీ, నేను మోస్ట్ ఎక్సైటెడ్ ఈ కెమెరా దగ్గర ఉన్నా గైస్. మై ఫేవరెట్ ఫోన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కలర్ ఇంకా నేను వేసుకున్న టీషర్ట్ కలర్ సేమ్. నేను దీనికి మ్యాచ్ అవ్వడానికి వేసుకున్నాను. నేను మోస్ట్ ఎక్సైట్ అయిన ఫీచర్ యాక్చువల్లీ కెమెరా అనమాట. సో చూద్దాం. సో బ్యాక్ కెమెరా మనకి ఇలా తీసుకోవచ్చు. అండ్ అదేదిరా హారిజాంటల్ వర్షన్ వీడియో. ఓకే, వీడియో ఓపెన్ చేశాను. రివర్స్. ఓకే, ఇక్కడ వచ్చింది. చాలా యా. సో ఇది దీంట్లో ఉన్న లైక్ మోస్ట్ నోటెడ్ ఫీచర్ ఏంటంటే, మనము ఇలా హారిజాంటల్గా ఉండి కూడా సెల్ఫీ తీసుకోవచ్చు. వర్టికల్ సెల్ఫీ అండ్ హారిజాంటల్ సెల్ఫీ. మనం ఇలా ఫోన్ తిప్పాల్సిన అవసరం లేదు. సో దట్స్ ద మెయిన్ ఫీచర్. అండ్ ఐకాన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి కొత్త iOS అప్డేట్ తర్వాత. అండ్ కెమెరా చాలా ఇంప్రూవ్ అయిందంట. ఒకసారి ట్రై చేద్దాము. సో లెట్ మీ టేక్ పిక్చర్. సో ఈ పిక్చర్ చూస్తే చాలా క్లియర్గా ఉంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో గైస్, ఇక్కడ ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే డ్యూయల్ క్యాప్చర్ అనమాట. సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డ్యూయల్ క్యాప్చర్ ఉంది. అంటే సో ఇప్పుడు నేను క్యాప్చర్ అవుతున్నాను, అట్ సైడ్ మనం చూపించేది. సో కాంటెంట్ క్రియేషన్కి దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఇప్పుడు నేను 2 సైడ్స్ రికార్డ్ చేయొచ్చు, నేను కనిపిస్తాను. నెక్స్ట్ టైం మన వ్లాగ్లో ఈ ఫీచర్ ట్రై చేద్దాం గైస్. సో ప్రస్తుతానికి అవన్నమాట. కానీ నాకు ఎక్కువ ఈ టెక్ ఇవన్నిటికంటే నాకు ఎక్కువ ఫీల్ అండ్ ఈ కలర్ చాలా నచ్చింది. లుక్ ఎట్ దిస్ కలర్, ఇట్స్ రియలీ గార్జియస్. అండ్ కెమెరా క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. నా ఫోన్లో తీస్తే చాలా తుప్పాస్గా వస్తున్నాయి అన్నమాట ఫొటోస్. సో ఇప్పటి నుంచి ఇందులో తీస్తే చాలా బాగా వస్తాయి. సో ప్రో మ్యాక్స్ అయితే యాక్చువల్గా చాలా పెద్దగా ఉంది. అంటే కలర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ అస్సలు క్యారీ చేయడానికి ఫ్రెండ్లీ కాదు. నాకు అసలు మొత్తం చేతిలో కూడా పట్టట్లేదు. సో అందుకు ఐ డోంట్ వాంట్ టు గో విత్ ప్రో మ్యాక్స్. ఇది ఆల్మోస్ట్ ఒక మినీ ట్యాబ్లెట్ లాగా ఉంది, ఫోన్లా లేదు. అందుకే ఐఎమ్ డ్రాప్. పడేయకండి అసలు. ఓకే, సో స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట. చాలా స్లిమ్గా ఉంది ఫోన్. మీరు చూస్తే ఆల్మోస్ట్ దీనిలో సగం ఉంటుంది దీంతో పక్కన కంపేర్ చేస్తే. అండ్ స్క్రీన్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా ప్రో కన్నా. సో మీరు ఒకవేళ ప్రో వద్దనుకుంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఎయిర్ ఐడ్ సే. కానీ బ్యాటరీ ఎంతవరకు ఉంటుందో తెలీదు. మనకు బ్యాటరీ ఇంపార్టెంట్ అయితే బ్యాటరీ ఎక్కువసేపు ఉండదు అనుకుంటా నాకు తెలిసి ఇందులో. బట్ ఇది కూడా టచ్ అండ్ ఫీల్ బాగుంది. అండ్ కెమెరా అయితే ఒక్కటే ఉంది, బట్ స్టిల్ దిస్ కలర్ ఈజ్ ఆల్సో గుడ్. ఇందులో ఏం పాప్ కలర్స్ రాలేదు అనుకుంటా మనకి, బట్ దిస్ ఆల్సో గుడ్ కలర్.
ఓకే, సో చాలా స్లిమ్ ఉంది ఇక్కడ. ఇది నాకు నెక్స్ట్ ఫేవరెట్ అనమాట. ఈ కలర్ నాకు చాలా నచ్చింది బికాజ్ ఇంత లైట్ లావెండర్ కలర్ ఉంది. సో దిస్ ఇస్ ఆల్సో గుడ్ సైజ్ అండ్ మనకి రెండిట్లో సో మనం కాస్ట్కి ఇంకా మన వర్త్కి నవ్వచ్చిండు అంటే నేను టర్మినాలజీ అంత కరెక్ట్ చెప్తున్నానో లేదో తెలియదు, బట్ మనం పే చేసే ప్రైస్కి అండ్ ఆ ఫోన్ వర్త్కి అది కంపేర్ చేస్తారు కదా. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫోన్ అంట బికాస్ ఆ కెమెరా క్వాలిటీ చాలా ఇంప్రూవ్ చేశారు. బట్ మీకు ఆల్మోస్ట్ 16 లానే ఉంటుంది అండ్ కలర్స్ చాలా నచ్చాయి నాకు. అండ్ ఆల్సో మీకు స్పేస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు స్టార్టింగే మీకు 256 వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ వర్త్ యువర్ మనీ గైస్. సో ఇందులో డిఫరెంట్ కలర్స్ చూద్దాం గైస్. ఇది సేమ్ 17 ప్రోనే, కాకపోతే దిస్ ఇస్ బ్లూ కలర్. ఇది కూడా చాలా బాగుంది. సో అబ్బాయిలు యూజువల్గా ప్రిఫర్ చేయరు కదా ఆరెంజ్ కలర్, సో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ వెరీ నైస్. మీకు సైడ్ ఇలా చూస్తే మీకు ఒకలాగా బ్లాక్ లాగా అనిపిస్తుంది, ఇలా ప్రాపర్గా చూస్తే మీకు బ్లూ లాగా ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఆప్షన్. బట్ ప్రో మ్యాక్స్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో ప్రో మ్యాక్స్ ఈజ్ అ నో ఫర్ మీ. అండ్ సేమ్ ఎయిర్ సేమ్ కలరే ఉంది. ఇదేమైనా డిఫరెంట్ ఉందా? యా, ఈ కలర్ కూడా యాక్చువల్ బాగానే ఉంది, కానీ ఐ లైక్ దట్ వన్ బెటర్. ఒకవేళ 17 తీసుకుంటే ఐ థింక్ ఫర్ బాయ్స్ దిస్ ఇస్ ఫైన్. ఇంకా చూద్దాం. ఇది 16, ఇది అవసరం లేదు. లెట్స్ సే ఇక్కడ ఇంకో కలర్ ఉంది గైస్. ఇదేంటి? ఇది వైట్ కలర్. సో ఇది ఇంకో కలర్ అనమాట 17లో. అండ్ 17 ప్రో వచ్చేసి ఒక సెకండ్ పక్కన ఇంకో కంకులు చేస్తాను. ఓకే, సో ఈ కలర్ కూడా బాగుంది, బట్ ఐ థింక్ దిస్ ఐల్ రేట్ ద లాస్ట్. మిగతా 2 కలర్స్తో కంపేర్ చేస్తే ఇది అంత గొప్పగా ఏం లేదు. అండ్ దిస్ ఇస్ ప్రో మ్యాక్స్. జస్ట్ సైజ్ తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ దిస్ ఇస్ 8. చాలా డిఫరెన్స్ ఉంటాయి, నీకు తెలీదు. బ్యాటరీ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, సో ఓకే ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. ఇవే అంటే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ నాకు ఉపయోగపడే డిఫరెన్స్ అయితే పెద్దగా ఏం లేదు, అందుకే నేను ప్రిఫర్ చేయను. అండ్ నాకు తెలిసి 8లో ఒకటే కలర్ రిలీజ్ అయిందా? ఓకే, బట్ ఇక్కడైతే ఒకటే కలర్. ఒకసారి ఎత్తుకుదాం ఇంకేదన్నా కలర్ రిలీజ్ అయిందని. కానీ ఎయిర్ మాత్రం మస్తు స్లిమ్ ఉంది ఫీచర్. ఓ వావ్, సో ఎయిర్లో మస్తు ఉంది ఈ కలర్ చాలా బాగుంది గైస్. ఎయిర్ తీసుకుంటే ఈ కలర్ తీసుకోండి, స్లిమ్గా ఉంది అండ్ ఇది బాగుంది. బట్ బ్యాటరీ ఒక్కటి ఆలోచించుకోండి. ఇఫ్ యూ థింక్ యూ కెన్ మేనేజ్ బ్యాటరీ, చాలా స్లిమ్ ఉంది ఫోన్ అయితే. డెఫినెట్లీ కన్సిడర్ దిస్ ఆప్షన్. బ్యాటరీ ఒకటే కాల్చింది, కెమెరా కూడా. అంటే 17 తీసుకుంటే దానికి దీనికి అంత డిఫరెన్స్ ఉందా కెమెరా? ఓకే, బట్ స్లిమ్ అయితే ఉంది గైస్, చాలా బాగుంది. అక్కడ చూపించి ఒకసారి చూడండి, ఆ ఫోన్స్ కన్నా ఇది డబల్ ఉంది ఈ సైజ్ ఫోన్. సో ఇప్పుడు ఒకసారి వాచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాము, కొత్తగా వచ్చింది. సో ఇది యాపిల్ వాచ్ అల్ట్రా 3 గైస్. ఏం డిఫరెన్స్? అల్ట్రా 3 ఎలా చెప్పుకోవచ్చు అల్ట్రా 3 అని నేను చూసా. అవును, డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు దీనికి దానికి? అదే కదా, చింత దగ్గర అల్ట్రా ఉంది గైస్, ఇదేమో అల్ట్రా 3. నాకైతే 2 చూడడానికి సేమ్ అనిపిస్తున్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ఐ ఇగ్నోర్ దిస్. సో ఇది గైస్ యూఎస్లో యాపిల్కి ఉన్న క్రేజ్. సో ఇక్కడ రిలీజ్ అవ్వగానే, అంటే ఐ డోంట్ నో ఇండియాలో కూడా ఉంటుంది అనుకుంటా, బట్ నేను ఇండియాలో ఎప్పుడు ఇంత త్వరగా రిలీజ్ అయినప్పుడే వెళ్ళి చూడలేదు. బట్ అందరు వచ్చి టచ్ అండ్ ఫీల్ ఫోన్ చూడాలని, లైక్ లిటరల్ ఇక్కడ చూడండి, ఒక తాతయ్య అమ్మమ్మ కూడా వచ్చేసారు. ఐ థింక్ ఇండియన్ పేరెంట్స్ అనుకుంటా వీళ్ళు. ఓకే, సో చింటూ కూడా తెగ ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాడు. చింటూ యాక్చువల్గా నాకన్నా పెద్ద యాపిల్ ఫ్యాన్. సో నాకు తెలిసి అన్నీ ఉన్న ఫోన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసాము. హే గాయస్, సో ఫైనలీ అయిపోయిందనమాట. మొత్తం స్టోర్లో ఉన్న అన్ని ఫోన్స్ చూసేసాము అండ్ వాచ్ కూడా చూసాం. వాచ్ పెద్ద గ్రేట్ అనిపించలేదు, బట్ ఫోన్స్ మాత్రం నాకు ఆ టచ్ అండ్ ఫీల్ చాలా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఆరెంజ్ కలర్ అయితే నాకు అమేజింగ్ అనిపించింది. యూ మైట్ థింక్ గర్ల్స్ ఆర్ గర్ల్స్, పెద్ద టెక్నాలజీ తెలియదు, కలర్సే ఎక్కువ ఇంపార్టెంట్, బట్ స్టిల్ యా. సో నేను ఈరోజు యాక్చువల్గా ఆరెంజ్ టీషర్ట్ వేసుకోవడానికి రీజన్ కూడా అదే, ఫోన్కి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి. యా, సో నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను అనమాట, ప్రీ ఆర్డర్ 17 సేమ్ ఆరెంజ్ కలర్. సో వచ్చాక అన్బాక్సింగ్ వీడియో కూడా ఫర్దర్ వ్లాగ్స్లో చేస్తాము. అంటిల్ దెన్ సీ యూ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.